హీరోయిన్ కేవలం 30 రోజులు కానీ ఏకంగా 3 భారీ సినిమాలు. ఇది సాధారణ విషయం కాదు. ప్రేమలు బ్యూటీ మమితా బైజు ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. సినీ ఇండస్ట్రీలో ఎవరి కెరియర్ ఎప్పుడు టర్న్ అవుతుందో ఎవరు చెప్పలేరు. ఒక్క సినిమా జీవితాన్ని మార్చేస్తుంది. ఒక హిట్ స్టార్డమ్ను కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. ఇప్పుడు అలాంటి జోరులో దూసుకెళ్తున్న హీరోయిన్ మమితా బైజు ప్రేమలు సినిమాతో దక్షిణాదిలో విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ మలయాళ బ్యూటీ ఇప్పుడు వరుసగా భారీ ప్రాజెక్టులతో బిజీగా మారిపోయారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఆమె నటించిన 3 పెద్ద సినిమాలు ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నాయి. మొదటిగా జూలై 23న సిద్ధమవుతున్న చిత్రం జననాయగన్. తమిళ స్టార్ విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా చాలా కాలంగా రిలీజ్ కోసం ఎదురుచూస్తుంది. చివరకు థియేటర్స్లోకి రానుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మమితా బైజుకు కూడా ఇది తమిళంలో చాలా కీలకమైన సినిమా అని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమా విడుదలైన కొద్ది రోజులకే మరో భారీ ప్రాజెక్ట్తో ప్రేక్షకులను పలకరించనున్నారు మమిత. ఆగస్టు 14న సూర్య ప్రధాన పాత్రలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ విడుదల కానుంది. ఈ చిత్రంలో మమిత పోషిస్తున్న పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని సమాచారం. కథలో భావోద్వేగాలకు ప్రాధాన్యత ఉండడంతో పాటు ఆమె పాత్ర కూడా సినిమాకు కీలకంగా ఉండబోతుందనే ప్రచారం కొనసాగుతుంది. అంతేకాదు ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లోనే మరో సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఆగస్టు 21న నివిన్ పోలీతో కలిసి నటించిన బెథల్హమ్ కుటుంబ యూనిట్ విడుదలకు సిద్ధమవుతోంది. మలయాళంలో ఈ సినిమాపై ఇప్పటికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రం మమితకు మరో విజయాన్ని అందిస్తుందేమో అని చూడాలి. ఇలా ఒక నెలలోనే 3 భిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం నిజంగా అరుదైన విషయం. అందుకే ఇప్పుడు సినీ అభిమానుల దృష్టి మొత్తం మమితా బైజు పైనే ఉంది. ఇక ఇవే కాదు, ప్రస్తుతం ప్రదీప్ రంగనాథ్తో మరో కొత్త సినిమాలో కూడా మమిత నటిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో మంచి స్పందన రావడంతో ఈ కొత్త ప్రాజెక్ట్ పై కూడా ఆసక్తి పెరుగుతోంది. మొత్తానికి మలయాళంలో మొదలైన మమితా బైజు ప్రయాణం ఇప్పుడు తమిళ, తెలుగు ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకునే దిశగా కొనసాగుతుంది. రాబోయే ఈ 3 సినిమాల్లో ఎంతటి విజయాన్ని అందుకుంటారో చూడాలి. ఒకవేళ ఈ చిత్రాలు మంచి ఫలితాన్ని సాధిస్తే మమితా బైజు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ల జాబితాలో చేరడం పెద్ద ఆశ్చర్యం కాదు.